జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మిగనూరు నియోజకవర్గ రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అధికార కూటమిపై నందవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటేష్ తీవ్రస్థాయిలో ధ్వజమిచ్చారు. ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టడం మానేసి రాజకీయ దుష్ప్రచారాలకు, వ్యక్తిగత విమర్శలకు పరిమితమైందని ఆరోపించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎండకోట చెన్నకేశ్వరరెడ్డి, ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలపై సోషల్ మీడియా వేదిక టీడీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ప్రజల సమస్యలను విమర్శిస్తున్నారని, అక్రమ ఇసుక రవాణా, మద్యం మాఫియా, బెల్ట్ షాపులు మరియు గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వెంకటేష్ హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే రాబోయే రోజుల్లో ప్రజలే కూటమికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, అలాగే జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి ఇబ్రాంపురం ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, దానం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నందవరం మండలానికి సంబంధించి కూటమి నాయకులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి మీ ఎమ్మెల్యే దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన ఎమ్మిగనూరు అనే పదం ప్రతిసారి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎక్కడ ప్రశాంతంగా ఉంది? ఈరోజు ఏదైతే నది కైరవాడి మొదలుకొని ఏదైతే రాయచోటి వరకు పూర్తి స్థాయిలో కూడా అనేక ఇసుక ట్రాక్టర్లను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను కబ్జా చేస్తూ ఉన్నారు. దాన్ని ఇడిచిపెడితే ఎక్కడ చూసినా పల్లెటూరులో కానీ టౌన్లో కానీ ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులతో విడిగా మంది అమ్ముతున్నారు. ఇటు ఏదైతే దేవాలయ భూములు ఉన్నాయో ఆ దేవాలయ భూములకు సంబంధించి కూడా ఇటు నది కైరవాడి దేవాలయం అయితేనేమి, అదేవిధంగా కోతులబావి దేవాలయం అయితేనేమి, ఈ దేవాలయాల్లో కూడా మీరు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి అనేక హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రశాంతంగా ఉంది ఎమ్మిగనూరు? దాంతోపాటు ఇక్కడ నదీ తీర ప్రాంతాల్లో ఇసుక దోపిడీ, మరి ఏదైతే ఈ గోనెగండ, ఈ టౌన్, ఎమ్మిగనూరు టౌన్, ఇక్కడ ఏదైతే ఉందో ఈ గ్రావెల్స్ విడిగా పూర్తి స్థాయిలో కూడా తోలి వాటికి డబ్బులు కలెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో మీరున్నారు. ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసి మీరు ఈరోజు ఆ పేరు మాకి అంటకూడదనే ఉద్దేశంతో మీరు మా వైసీపీ వాళ్ళపైన ఏదో బురద చల్లుతాము, పబ్బం గడుపుకుంటామనే పరిస్థితిలో మీరున్నారు. నేను చాలాసార్లు 2-3 సార్లు ప్రెస్ మీట్లో ఉన్నా. రాజురెడ్డి పిల్లవాడు అంటావు. మా నాయకుడు 26 సంవత్సరాల వయసులోనే నియోజకవర్గ టికెట్ తీసుకున్న మగోడు మా రాజురెడ్డి. అటువంటి రాజురెడ్డి గురించి మీరు మాట్లాడతారా? రేపు సార్వత్రిక ఎన్నికలు ఏదైతే 2029 జరుగుతాయో ఆ సార్వత్రిక ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా గెలిచే నియోజకవర్గం మా ఎమ్మిగనూరే. అతి పిన్న వయసులో కూడా గెలుచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారండి రాష్ట్ర స్థాయిలో మా రాజురెడ్డి అనే చెప్తా ఉన్నాం. ఈరోజు రాజురెడ్డి అన్న పూర్తి స్థాయిలో కూడా ప్రజలతో మమోకం కావాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మిగనూరు రాజకీయం పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా సార్వత్రిక ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. అయినా కూడా ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రజలతో మనం మమేకం అవ్వాలని చెప్పి ఈ రాజకీయం పుట్టినప్పటి నుంచి ఏ నాయకుడుగా చేయనటువంటి 3 సంవత్సరాలు ఇంకా సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ నమస్తే ఎమ్మిగనూరు అని చెప్పి ప్రతి గ్రామానికి తిరిగి ప్రజల సమస్యలు అనేక రకాలుగా కనుక్కోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీ గ్రహించి మా నాయకుని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం కూడా సహించము. మొన్న ఎవరో అన్నా ఈ పెద్ద ఆయన్ని, అదేవిధంగా రాజురెడ్డి గారిని, అదేవిధంగా బుట్టారేణుక మేడం గారిని పూర్తి స్థాయిలో విమర్శించారంట. నాకైతే తెలియదు. ఆయన పైన మా పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో సీరియస్గా ఉంది. ఆయన ఏదైతే వాక్ ఇడిచాడో, ఏదైతే ఆయన ఆ మాట మాట్లాడాడో, భవిష్యత్తులో ఆయన పడే ఇబ్బందులు కూడా ఆయన పూర్తి స్థాయిలో చూసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బడా నాయకుల దగ్గర ఏదో పేరు కొట్టేద్దామని చెప్పి చోట నాయకులు తండ్రి ఇష్టం వచ్చినట్లు ఎవరు మారబడితే వాళ్ళని తిడితే రేపు జగనన్న 2.0 మీరందరూ కూడా గాలి కొట్టుకుపోతారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము పూర్తి స్థాయిలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా అనేక సంక్షేమ పథకాలు టీడీపీ నాయకులకి ఇచ్చాం. అనేక సంక్షేమ పథకాలు, అనేక కార్యక్రమాలు కూడా టీడీపీకి నాయకులకి, కార్యకర్తలకి అందాయి. ఇప్పుడు
ఈ నియోజకవర్గంలో ఏ పల్లెటూరు చూడు, ఎక్కడ టౌన్ చూడు, ఎక్కడ చూడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినాడంటే ఒక్క పథకం రాదు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాడు వాళ్ళని తిరుగుతున్నా అంటే ఒక్కటి కూడా పనులు జరగవు. మేమున్నప్పుడు మీకు అప్పుడు పనులు చేసి సర్వీస్ చేసి మేము మంచితనంతో ముందుకు పోతే ఈ విధంగా మీరు ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని చూస్తారు. భవిష్యత్తులో ఇదే పద్ధతే కానీ మేము కొనసాగిస్తే మీ సైడ్ తట్టుకునే పరిస్థితి ఎవరు కూడా లేరు. ధైర్యంగా ఇటు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మీరు ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తూ, నా పేరు వెంకటేష్, నందవరం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.